హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే లాస్ట్ సండే వీడియో అనమాట. నాకు టైం లేక అయితే నేను పెట్టలేదు. ఇదైతే నేను లాస్ట్ సండే ఏం కుక్ చేసుకున్నాము ఏంటి అనేది అయితే వీడియో అనమాట. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరైతే ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్. నన్ను బాగా నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికీ. ఇప్పుడు ఇదేంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి సండే రోజు మేమైతే ఎప్పుడూ నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసిందని ఇంకా డిఫరెంట్గా పిల్లల కోసం నా కోసం అయితే ఇంకా ఇంట్లో అయితే మేము మష్రూమ్ బిర్యానీ ఇంకా వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను. అది ఎలా ఏంటి అనేది అయితే రెసిపీ లాస్ట్ వరకు చూడండి. చూసి లాస్ట్లో అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, వేసేసుకొని వాటిలో కొంచెం ఒక 2 స్పూన్స్ ఏమో కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అవంతా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి మొత్తం మిక్స్ చేసుకొని ఒక మష్రూమ్స్ అన్నీ ఇంకా అందులో కలుపుకొని మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంకా మిర్చి అంటే నేను పోపులో వేయట్లేదు, మిర్చి డైరెక్ట్గా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా యాడ్ చేస్తున్నా. ఇంకా ఇందులో అయితే ఇంకా లాస్ట్లో మష్రూమ్స్ అయితే నేను మొత్తం క్లీన్ చేసేసాను. మష్రూమ్ మీద మట్ట అనేది ఉంటుంది కదా, అందుకని నేను మొత్తం అది పీల్ చేసేస్తాను అనమాట. పీల్ చేసి వాష్ చేసేస్తే అది పోతుంది. అది ఉంటే మా పిల్లలు అలా అంటే తినరు. మనకు ఎంత వాష్ చేసినా తెలియకుండా చిన్న చిన్న అంటే మామూలుగా రాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి దాని మీద పీల్ తీసేస్తే మంచిగా ఉంటుంది అనమాట. అదైతే పక్కన పెట్టేసి 1 గ్లాస్ రైస్ అయితే తీసుకొని అందులో అంటే వాష్ చేసి వాటర్ వేసుకొని సాల్ట్ అయితే వేసేసుకున్నా. ఇంకా మన దగ్గర ఉన్న మసాలాస్ ఉంటాయి కదా, ఇంకా అవైతే మొత్తం యాడ్ చేసుకుంటున్నా. అంటే నేను బాస్మతి రైస్తో ఏం కాదు, నార్మల్ రైస్తోనే అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా స్టార్ ఫ్లవర్, లవంగము, ఇంకా అరటి పువ్వు సంథింగ్ ఏదో అంటారు కదా, ఇక అవన్నీ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించి ఒక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంకా నెక్స్ట్ అయితే మనం మ్యాగ్నేట్ చేసి ఉన్నాం కదా, ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను నార్మల్ బయట పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో 4 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నా. ఇందులో కూడా మామూలుగా మసాలాస్ అయితే యాడ్ చేసుకున్నా. చిన్న దాల్చిన చెక్క, ఇంకా అది దాల్చిన చెక్క, లవంగాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా స్లైస్ చేస్తున్న ఆనియన్స్ కూడా మొత్తం అయితే యాడ్ చేసుకొని ఇంకా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఇంకా అందరు ఎలా ఉన్నారు? ప్లీజ్ నా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఏంటి మధ్యలో ఇది మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు, మీరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా ఫ్యామిలీలో కంటే బయట వాళ్ళే చాలా బెస్ట్. అంటే మనం అనుకున్న వాళ్ళకంటే బయట వాళ్ళే చాలా బెస్ట్ అంటాం కదా, అది మాత్రం నిజం. నా వెనక మీరు అందరు ఉన్నారని ధైర్యంతో ఈ మాట చెప్తున్నాను. ఇంకా నాన్నైతే బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త అంటే మీకు తెలియని విషయాలు కూడా తొందరలోనే నేను వీడియో రూపంలో కొన్ని అయితే చెప్తాను. నేనేంటి ఎలా అనేది అయినా కూడా చెప్తాను. అంటే నా ఫ్యామిలీ అలా అని చెప్తాను అనమాట. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఇంకా నేనైతే రైస్ పెట్టాను కదా, అది గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఆ టమాటో ఇంకా కాజు ఉంటుంది కదా, జీడిపప్పు ఉంటుంది, అవి అయితే నేను పేస్ట్ చేసుకున్నాను. అంటే మనకి నార్మల్గా గ్రేవీ ఉండాలి కదా అని చెప్పేసి అయితే పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్లో అయితే నేను ఇప్పుడు ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అయితే అందులో యాడ్ చేసి, ఇంకా మష్రూమ్స్ అయితే తొందరగా కుక్ అయిపోతాయి, పెద్ద టైం పట్టదు. ఇంకా ఆయిల్ బయటికి వచ్చేంతవరకు అయితే దాన్ని కుక్ చేసుకోవాలి. కంపల్సరీ పేస్ట్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనకి నార్మల్గా మసాలా ఉండాలి కదా. ఇలా నార్మల్గా చేసేస్తే మసాలా అనేది ఉండదు, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే ఉంటాయి. అందుకని చెప్పేసి కంపల్సరీ అయితే మీరు ఏం చేయాలి, టమాటో ఇంకా కాజు పేస్ట్ అయితే వేసుకోండి. ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, మీకు టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి తినండి అనమాట. ఇంకా మొత్తం ఇలా ఫ్రై చేసేసాను కదా. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనము రైస్ అయితే నేను మొత్తం ఏం కుక్ చేసుకోవట్లేదు, 70% ఏమో కుక్ చేసుకుంటున్నా. ఇంకా అందులో కొంచెం కొత్తిమీర వేసాను, ఎందుకంటే ఆల్రెడీ నేను వేసాను, ఇంకా లైట్గా అయితే కొంచెం వేస్తున్నాను.
ఇంకా అది బాగా కలుపుకొని ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అదైతే కుక్ అయిపోయింది కదా. ఇందులో 70% కుక్ అయిన రైస్ని నేనైతే లేయర్స్ లెక్క అయితే వేసుకుంటున్నాను. అంటే లేయర్స్ లెక్క అంటే మొత్తం మనం నార్మల్ బిర్యానీ చేసినప్పుడు అలా కాదు, నార్మల్గా రైస్ ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా అంటే కొంచెం కొంచెంగా రైస్ వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను మొత్తం రైస్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా, ధనియాల పౌడర్, ఇంకా వచ్చేసి కొంచెం నెయ్యి అనమాట, నెయ్యి కూడా వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఫుడ్ కలర్ నేను ఎక్కడ యాడ్ చేయను, ఏ ఫుడ్లో కూడా అంత ఇష్టం ఉండదు. అందుకని అయితే నేనైతే ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయట్లేదు. లాస్ట్లో గరం మసాలా అవి అన్నీ యాడ్ చేసుకొని ఇంకా దాన్ని అయితే ఒక 15 to 20 minutes అయితే మనం సైడ్ సిమ్లో అయితే పెట్టుకోవాలి. సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఆఫ్టర్ 15 minutes తర్వాత మనకైతే వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇంకా నేనైతే ఆఫ్టర్ 15 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది, ఇంకా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. నేను లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందనేది కూడా మీకు చెప్తానమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా, పన్నీర్ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇంకా అందులో అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ ఎందుకంటే మనం టమాటోస్ ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను పెద్దగా కట్ చేసుకోవాలి, మరి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అలా కట్ చేసుకున్న దాంట్లో నేను ఇంకా కొన్ని అంటే కసూరి మేతి కూడా వేసి ఇంకా కొద్దిసేపు అయితే ఫ్రై చేశాను అనమాట. అవి లైట్గా సాఫ్ట్గా అయిపోవాలి, అంటే మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అయితే నేను తర్వాత కొంచెం జీడిపప్పు ఇంకా నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు వేసుకున్నాను. అంటే నాకు గ్రేవీ కోసం అని అయితే నేను వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోండి లేదంటే లేదనమాట. జీడిపప్పు ఒకటి యాడ్ చేసుకున్నా సరిపోతుంది, కానీ నేను కొంచెం టేస్ట్ కోసం అయితే నువ్వులు కూడా యాడ్ చేసుకున్నా. చెప్పాను కదా, కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం పేస్ట్ చేస్తాం కదా, అప్పుడు పేస్ట్ అయిపోతుంది. అలా అంటే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఫ్రై చేసి నార్మల్గా హ్యాండ్స్తో ఇలా చేసేసి వేసేస్తారు. ఇంకా అలా కంటే ఇలా అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే మామూలుగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా మరీ ఎక్కువ కుక్ చేసుకోవద్దు, లైట్గా అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఏముంది, దీన్ని అయితే మొత్తం మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలన్నమాట. మొత్తం అయితే చాలా సాఫ్ట్గా కుక్ చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనమైతే దాన్ని స్మూత్ అంటే చాలా మెత్తగా కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్లా అయితే చేసుకోవాలన్నమాట. నేను లాస్ట్లో అయితే పేస్ట్ చూపిస్తాను, మీకు వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా మొత్తం అయితే తీసేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను కొన్ని అంటే ఇప్పుడు మనం పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ని అయితే క్యూబ్స్ లెక్క కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా అందులోకి అయితే నేను కొంచెం పసుపు వేసాను, ఇంకా సాల్ట్, కారం కూడా వేయాలి. అలా వేయడం వల్ల ఏంటంటే పన్నీర్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఏంటంటే అతుక్కుంటుంది కదా, అలా అవ్వకుండా ఉంటుంది. ఇంకా అలా అయితే ఒకసారి ట్రై చేయండి. నేనంటే చాలా లైట్గా వేసా, ఇంకా ఆయిల్ కూడా ఏం పోయలే, అదే ఆయిల్లో అయితే నేను వేసేస్తున్నాను. చూసారు కదా, ఇంకా క్యూబ్స్ లెక్క కట్ చేసుకున్నవన్నీ అయితే అందులో వేసి పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే మొత్తం ఇలా కింద అంటుకోకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను గరిట అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మొత్తం అంటే కట్ అయిపోతున్నట్టు ఇలా పగిలిపోతున్నట్టు అయిపోతాయి అని చెప్పేసి నేనైతే గంట అయితే యూజ్ చేయలేదు. లాస్ట్లో అయితే యూజ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే చెయ్యండి. సేమ్ మనం ఫిష్ని ఎలా అయితే చేస్తామో సేమ్ అలా అయితే చేశాను. ఇంకా ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మంచిగా అంటే ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా పిల్లలకి అయితే నార్మల్గా ఫ్రై చేస్తే ఇష్టం ఉండదని చెప్పేసి కొంచెం బ్రౌన్గా అలా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే మా బాబు అయితే అస్సలు లైక్ చేయడు పన్నీర్, కానీ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాడు పాలు తాగడు, పెరుగు తినడు. కాబట్టి నేనైతే ఇలా పన్నీర్ని అయితే ఇలా చేస్తే, పన్నీర్ టిక్కా అంటే కూడా చాలా ఇష్టం తనకి, అందుకని నేనైతే పన్నీర్ కర్రీ ఇలా చేస్తే తింటాడు. ఇలా ఉన్న పన్నీర్ అయితే తింటాడు, నార్మల్గా ఉంటే అస్సలు తినడు అనమాట. అంటే నార్మల్గా ఫ్రై చేసి తినడు. పిల్లలకి హెల్తీ ఫుడ్ కాబట్టి ఇంకా
ప్రోటీన్ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఇలా పిల్లలకైతే అంటే పెరుగు పాలు తాగని పిల్లలకైతే ఇలా పెడితే బెస్ట్ అని చెప్పేసి ఇలా అయితే చేశాను అనమాట. ఇంకా ఏ వంట చేసినా పిల్లలు అంటారని అనుకోకండి, నేను వాళ్ళ కోసమే వాళ్ళకు హెల్త్కి బాగుండాలని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటా కొత్తగా, అలానే పెడతా ఉంటానన్నమాట వీడియోస్. ఇంకా ఆయిల్ అయితే మళ్ళీ గిన్నెలో ఆయిల్ కొంచెం పోసుకొని అందులో కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకొని ఇంకా నార్మల్గా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను అనమాట. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఫస్ట్ ఆల్రెడీ అంటే సాల్ట్ అవన్నీ పన్నీర్లో వేసాం కదా, ఇందులో చూసుకుంటూ ఇంకా చాలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్. ఇందులో చూసుకుంటూ కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆ మసాలాలు అన్నీ అయితే మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం 1 స్పూన్ వేసాను. అంటే ఇంకా స్పైసీ సరిపోతుంది, మరి స్పైసీగా ఉంటే బాగోదని చెప్పేసి 1 స్పూన్ వేసాను. ఇంకా నెక్స్ట్ అయితే పసుపు 1/2 స్పూన్, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకా ధనియాల పౌడర్ వేసాను. ఇంకా మొత్తం అంతా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఫస్ట్ పట్టేసుకుని ఉన్నాం కదా పేస్ట్, మనము ఆనియన్స్ ఇంకా టమాటో, కాజు, నువ్వులు అవి అయితే ఉన్నాయి కదా, దాన్ని అయితే పేస్ట్ చేసేసుకున్నాను కొంచెం వాటర్ పోసి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ కూడా కొంచెం మొత్తం ఇంకా పేస్ట్ కూడా వేసేసి ఆ పేస్ట్ కూడా బాగా కుక్ చేయాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్. ఇంకా కింద అంటుకుంటూ ఉంటుంది, అది చూసుకుంటూ ఇంకా మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే కుక్ చేసుకోవాలి. అది కూడా సేమ్ మొత్తం ఇంకా ఆయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను ఇప్పుడే అయితే పుదీనా ఇంకా కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను. ఇంకా మీ ఇష్టం, ఇది యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు, కానీ యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇంకా 15 మినిట్స్ అయితే నేను కుక్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇలా మధ్యలో అయితే కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద మనం పేస్ట్ వేసాం కదా అంటుకోపోతుంది. ఇందాక నేను సాల్ట్ వేసాను, ఇంకా సరిపోలేదు, ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్, ఆ పన్నీర్ కూడా మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై చేస్తేనే మా బాబుకి ఇష్టం అనమాట. నార్మల్గా ఫ్రై చేస్తే అస్సలు తిండు. తనకి పెట్టడానికి మేము అంటే తనకు పెట్టడానికి మేము చాలా ట్రై చేయాలన్నమాట. తను ఎలా తింటాడు, తనకి ఎలా అయితే ఇష్టమో అలా ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఇంకా ఒక 2-3 టైమ్స్ అలా కలుపుకుంటూ ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేశాను. అది కూడా మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోండి. నా దగ్గర ఉంది, నేను ఇలా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెష్ క్రీమ్ తోటి, అందుకని చెప్పేసి నేనైతే అది కూడా యాడ్ చేసి ఇంకా దాన్ని అయితే ఇంకా ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు చాలా బాగుంది. ఇంకా మేమందరం అయితే ఒకటేసారి లంచ్ చేసేసాము. నేనైతే ఫ్రెష్ కూడా అవ్వలేదు అనమాట, అలానే లంచ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఆకలి బాగా వేసేస్తుంది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను అనమాట, ఇంకా అందరికైతే పెడుతున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా నా ముఖం ఎలా ఉందో, నేను ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా కీరా ఆనియన్ తోటి అయితే ఇంకా ట్రై చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది లాస్ట్లో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంకా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. సూపర్ ఉంది బిర్యానీ అయితే. బాయ్ థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.